హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి చేపల ఇగురు. మనం ఎప్పుడు చేపలు తీసుకొచ్చినా ఇంట్లో చేపల పులుసు లేదంటే చేపల ఫ్రై చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా గ్రేవీతోటి ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేపల ఇగురు చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా సింపుల్గా కూడా అయిపోతుంది. ఎక్కువ మసాలాలు లేకుండా ఎలా చేయాలో చూపిస్తా, వచ్చేయండి. ముందుగా చేప ముక్కల్ని కొంచెం పసుపు ఉప్పు వేసుకుని శుభ్రం చేసుకుని వాటర్ ఏం లేకుండా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ ముక్కల్లో కొంచెం పసుపు, కారం, మీ రుచి తగినంత ఉప్పు, అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇవి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. మీ దగ్గర టైం ఉంటే ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ అంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, సో చూసుకుని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కారానికి తగినట్టు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని వేసుకోండి. పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మాత్రమే ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో అనేది యాడ్ చేసుకోండి. టొమాటో యాడ్ చేసుకోవాలా వద్దా అన్నది మీ ఆప్షన్. నేనైతే యాడ్ చేస్తున్నా. టొమాటో ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేసుకుని ఇందులోనే కొంచెం పసుపు, లైట్గా ఉప్పు వేసుకోండి. మనం ఇందాక కూడా యాడ్ చేసాము ఉప్పు అనేది, సో చూసుకుని వేసుకోండి. టొమాటో ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. టొమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. టొమాటో ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో కారం అనేది యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారం అనేది పట్టింది, సో మీరు తినే కారం బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూసారా, ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా మెల్లిగా అరేంజ్ చేసుకుని పెట్టుకోండి. చూపిస్తున్నట్టు ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లోనే బాగా మగ్గనివ్వండి. ఇలా చేస్తే బాగా కుక్ అవుతుంది అన్నమాట చేప ముక్క. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మెల్లిగా మరొక సైడ్కి ఫ్లిప్ చేసుకోండి. ఇలా చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలండి, లేదంటే ముక్కలు అనేవి ఇరిగిపోతాయి. సో చూసుకొని మెల్లిగా ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకోండి. ఇవి ఇలా పూర్తిగా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మరొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుని ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీరు చూస్తే నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది తీసుకున్నా. ఆ 1/2 గ్లాస్ కూడా నేను పూర్తిగా వేయలేదు. సో మీరు తినే గ్రేవీ బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోండి. కర్రీలో నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులో కొంచెం వేయించి పొడి చేసుకున్న ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ చెక్ చేశాను, నాకు సరిపోలేదు కాబట్టి నేను యాడ్ చేశాను. మీకు సరిపోతే మాత్రం అవసరం లేదు. ఇప్పుడు ఒక్కసారి ముక్కల్ని బాగా కలుపుకోండి. నేనైతే ఇక్కడ ఫ్లిప్ చేస్తున్నా, ఎందుకంటే సాల్ట్ అది వేసాను కాబట్టి అడ్జస్ట్ అవ్వడం కోసం నేను ముక్కల్ని ఫ్లిప్ చేస్తున్నాను. లేదంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చేపల ఇగురు అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా పూర్తిగా కలిసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చేపల ఇగురు రెడీ. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.